ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రేగా కళ్యాణి ప్రమాణ స్వీకారం చేశారు. తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన పనిని శక్తి వంచన లేకుండా చేస్తానంటున్న రేగా కళ్యాణితో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ సంపత్. ప్రస్తుతం మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాలో ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఆనిముత్యాలు బయటకు వస్తున్నారని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఒక ఏజెన్సీ ప్రాంతం మారుమూల గ్రామాల్లో ఒక మండల కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి రేగా కళ్యాణ్ గారు ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. మన మధ్యలో రేగా కళ్యాణ్ అక్క గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, మీకు ఈ పదవి రావడం పట్ల ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా మీరు ఈరోజు నాకు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ రావడం చాలా నాకు సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ మాది కామారం ఏజెన్సీ ఏరియా. నాకు ఒక మా గ్రామ కమిటీ అధ్యక్షురాలు ఇచ్చిండ్రు, తర్వాత మండల అధ్యక్షురాలు ఇచ్చిండ్రు, తర్వాత జిల్లా అధ్యక్షుడు, తర్వాత నన్ను మార్కెట్ చైర్మన్ చేయడము చాలా సీతక్కకైతే నేను చాలా రుణపడి ఉంటా. సీతక్కకైతే పాదాభివందనాలు. ప్రతి మహిళకు కూడా నేను ఒక నిదర్శనం అని నేను అనుకుంటున్నా. నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతాను. మహిళలు అనేది కష్టపడితే కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారు సీతక్క గారు మహిళ కష్టపడితే మాత్రం ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది. తప్పకుండా అవకాశం ఇస్తారు. మహిళల్ని కోటీశ్వర్లు చేయడమే కాంగ్రెస్ దేహం. ఈరోజు నేను మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు అనంటే ఈరోజు మంత్రి శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి వర్యులు వారి బర్త్డే రోజు నేను ప్రమాణ స్వీకారం చేసుకోవడం అంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది నా జీవితాంతం కూడా నేను మర్చిపోలేను. నా జీవితంలో ఇది ఒక గుర్తింపు అనేదే నా నిదర్శనం. నేను ఇప్పుడు ఈ మా పాలకవర్గం 12 మంది మేము సభ్యులం ఉన్నాం. మేము కూడా 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్లో ఏమైతే పెండింగ్లు ఉన్నాయో రైతులకున్న సమస్యలు కూడా మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి సమస్య కూడా పరిష్కరించడమే మా ధ్యేయం. మేము కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఓకే, ఇప్పటికే గత సంవత్సరం అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ 7 సంవత్సరాలుగా ములుగు జిల్లాలో మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల లోపే మార్కెట్ కమిటీ చైర్మన్గా అందులో మిమ్మల్ని ఎంచుకోవడం పట్ల ఈ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, మీరు కావచ్చు, ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? నేను అయితే ఈరోజు నాకు ఎన్నుకోవడం అయితే అందరూ కూడా లీడర్లు, నాకంటే సీనియర్ లీడర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ నన్ను ఒక మహిళ అంటే నా పని అని చూసి ఇవ్వడం అయితే మంత్రి గారు సీతక్క గారు అయితే ప్రతి సీతక్క గారు అన్నది ఏమన్నదనంటే ప్రతి మహిళ అంటే మహిళలైనా ఎవరైనా ప్రతి లీడర్స్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి కష్టపడ్డోళ్ళకు మాత్రం కంపల్సరీ పదవులు రావడం అయితే చాలా. నాకు ఈరోజు అయితే నాకు ఈ పదవి వచ్చినందుకైతే నాకు ఈ చైర్మన్ ఇవ్వడం అయితే చాలా అందరూ కూడా నాకంటే సీనియర్ లీడర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే వాళ్ళందరికీ కూడా ములుగు జిల్లా ములుగు కాన్స్టిట్యున్సీ సీనియర్ లీడర్లకి కార్యకర్తలకి మన అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. అంటే రేగా కళ్యాణి అంటే ఒక మారుమూల గ్రామం తాడవాయి మండలం కామారం దగ్గర ఒక మామూలు గ్రామ స్థాయి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి రేగా కళ్యాణి ఈరోజు గ్రామ అధ్యక్షుల నుంచి జిల్లా అధ్యక్షురాలు ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒకసారి మీరు కావడం పట్ల ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? మంత్రి గారికి ఎలాంటి మీరు సూచనలు ఇవ్వబోతున్నారు? నేను మాది ఏజెన్సీ గ్రామం కామారం తాడవాయి మండల్. మేము ఏజెన్సీ గ్రామంలో ఉంటాం. నాకు ఈరోజు నేను ఇంత కూడా అంటే నేను మార్కెట్ చైర్మన్ అవుతానని కూడా నేను నా జీవితంలో కూడా ఊహించుకోలేదు. నేను ఎప్పటికీ నాది ఇంతే స్థాయిగా వచ్చాను అనుకున్నా. కానీ చాలా సీతక్క గారికి నేను అంటే చేసిన సేవలు అయితే అక్కగారు అయితే చాలామంది పోటీలు ఉండే. అదైతే సీతక్క గారు నా పనిని చూసి నా సేవను చూసి ఒక ఆదివాసీ మహిళ నేను ఆదివాసీ మహిళని ఒక ఆదివాసీ మహిళ ముందుకు వస్తుందనంటే రాజకీయంలో ఎదగాలనేదే సీతక్క గారు. అందుకోసమే నాకు ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగిందని నేనైతే అనుకుంటున్నా. ఓకే, చివరిగా ములుగు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? మీరు ఒక్కసారిగా జిల్లా అధ్యక్షురాల నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యింది. మీ కమిటీ సభ్యుల తరఫున మీరు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ ములుగు జిల్లా ప్రజలకు ఏం చెప్తున్నారు? నేను ఈరోజు ములుగు జిల్లా ప్రజలకి నేను చెప్పేది ఏంటి అని అంటే మేము 12 మంది పాలకవర్గ సభ్యులు ఉన్నాం. మేమందరం కూడా ములుగు జిల్లాలో ఉన్న వ్యవసాయ రైతులకు సంబంధించిన అయితేంది, ఇక్కడ ఉన్న లీడర్లు అయితేంది, నాకంటే సీనియర్ లీడర్లు ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యలు అనేది మేమందరం 12 మంది కూడా సమస్య వాళ్ళ ఎంట ఉండి మేము వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం. నేను ములుగు జిల్లాలకి నాదొక అంటే పాదాభివందనాలు నేను చేసి నాకు ఈరోజు నన్ను ఒక మహిళకి అందరూ గుర్తించి నాకు ఈరోజు మార్కెట్ చైర్మన్ ఇవ్వడం నాకైతే చాలా
చాలా సంతోషంగా ఉన్నది. ఈ ములుగు జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే ఈరోజు 7 సంవత్సరాల తర్వాత ములుగు జిల్లాలో ఒక కళ నెరవేరిందని చెప్పచ్చు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన ఉన్నప్పటికీ కూడా ములుగు జిల్లాలో మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించలేదు. ఈ 2 సంవత్సరాల కాలంలోనే మార్కెట్ కమిటీ చైర్మన్గా, అందులో ఒక ఆదివాసీ మహిళను నన్ను గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉన్నా ఈ ప్రభుత్వానికి అని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి నుంచి 7 సంవత్సరాలు ఉన్నటువంటి రైతుల సమస్యలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పని మన మధ్యలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణ్ గారికి తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.